నల్లమల్లో ఉంటుంది. నల్లమల్లో నువ్వు తింటోంది ఇక్కడ తిండి, తీరా చూస్తే నువ్వేమో అక్కడ దాని గురించి ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ పద్ధతేనా అని అడిగాను అనమాట. మీరు ఒకసారి కెమెరా ఆఫ్ చేయండి అని ఇట్లా అడుగుతారా అన్న జర్నలిస్టులని. ఏంటి మరి ఇదే కదా న్యూసు అంటే, అట్లా కదని మాకు ఇదివరకు ఇంటర్వ్యూలు అంటే ఏది అంటే మేము ఆయుధాలు ఏం టేకప్ చేసాం, పోలీసులకు మేము ఎట్లాంటి వార్నింగ్ ఇస్తున్నాం ఇవి అంటే, దానికోసం నేను ఇంటర్వ్యూ ఎందుకు, మీరు ప్రకటన పంపిస్తే సరిపోద్ది కదా. మీరు కొన్ని అంశాల మీద కాంట్రవర్షియల్ టాపిక్స్ ఉన్నాయి, దానికి నేను వివరణ అడగడానికే వచ్చాను అంటే ఓకేనన్నా. మరి కానీ మా వాళ్ళు ఎట్లా చెప్పారన్న, అది రాంగ్ కదా అంటే ఎట్లా అసలు ఏంటి అంటే, ఆ దళంలో ఉన్నోళ్ళలో ఆ ముంపు గ్రామాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వాళ్ళు వీళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ అట్ట చేశారు కాబట్టి వీళ్ళు ఎట్ట నమ్మారు. నేను ఆ వీడియో ఆ మాట చెప్పాక అప్పుడు ఆయనకి సీన్ అర్థమయ్యి, ఇక పైన పులిచింతలకు మేము అడ్డం పడం, పులిచింతల మాకు డైరెక్ట్గా ఓపెన్గా చెప్పాడు సాయి, TV9 సాయి గారు నాకు ఈ విషయం చెప్పడం మూలంగా మాకు ఒక క్లారిటీ వచ్చింది, పులిచింతల మీద మాకు కొన్ని అపోహలు ఉన్నాయి, క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక పైన అడ్డుపడబోమని చెప్పారు. అప్పటిదాకా CRPF బలగాలు పెట్టి చేస్తున్న పని ఆ తర్వాత ప్రశాంతంగా చేసుకున్నారు, పులిచింతలు పూర్తయింది. ఇది అంత పెద్ద ఇష్యూకి అంత ఇది జరిగింది. అట్లా వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం చూస్తాం ఇన్సిడెంట్ ఇంటర్వ్యూ చేసేసాం, ఫస్ట్ నన్ను తీసుకెళ్ళిన కారు వెళ్ళిపోయింది, ఇంకొక కారులో తీసుకొచ్చి మళ్ళీ ఒక చోట దారి